హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటిస్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు అండ్ అలానే చాలా మంది ఇన్సులిన్ కూడా వాడుతున్నారు కదా. అసలు ఈ ఇన్సులిన్ అనేది వాడకుండా వాళ్ళు డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే పోదు అని చాలా మంది మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో అలా కాకుండా మనం దాన్ని ఎలాగా రివర్స్ చేసుకోవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు సార్? సో హోమియోపతి మందుల ద్వారా డయాబెటీస్ ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. మన దగ్గర చాలా పేషెంట్లు ఉంటారు, చాలా మందికి రివర్స్ కూడా అయింది. ఇప్పుడు వాళ్ళు నాన్ డయాబెటిక్ పేషెంట్లు అయిపోయారు, రివర్స్ చేసుకున్నారు వాళ్ళ డయాబెటీస్. సో అది ఎట్లా అంటే, ఫస్ట్ డయాబెటీస్ అంటే ఏంది మనకు తెలియాలి. అంటే అందరూ షుగర్ వ్యాధి అంటారు. అవును సార్. అంటే ఏంది, మనం ఏ ఫుడ్ తిన్నా దాంట్లో గ్లూకోజ్ ఉంటది. అవును సార్. మనం రొట్టె తిన్నా ఉంటది, మనం రైస్ తిన్నా ఉంటది, మనం మిరపకాయ తింటే కూడా దాంట్లో గ్లూకోజ్ ఉంటది. అందరు ఏమనుకుంటారు, షుగర్ వ్యాధి వచ్చిందంటే షుగర్ ఒకటి కన్జ్యూమ్ చేయడం ఆపేస్తే తగ్గుతుంది అని అనుకుంటారు. కానీ అట్లా కాదు. మనం ఏ ఆహారం తిన్నా దాంట్లో షుగర్ ఏమో ఉంటది. షుగర్ అంటే గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్. ఓకే. సో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏమో మనం ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. అండ్ దాంతో పాటు హోమియోపతి మందులు వాడాలి. 95% పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఇప్పుడు టైప్ 2 షుగర్ వ్యాధి అంటే ఏంది అంటే, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అవును సార్. ఈ ఇన్సులిన్ ఏమో మన బాడీలో పోయే కార్బోహైడ్రేట్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది అండ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెడుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్లలో ఏమవుతుందంటే, ఈ ఇన్సులిన్ ఏదైతే ఉంది అది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బాడీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా వాడుకోవాలి అని మర్చిపోతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే డెవలప్ అయింది దాన్ని మనం హోమియోపతి ద్వారా రివర్స్ చేస్తాం. అండ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇన్సులిన్ వాడతారు, అంటే ఇంజెక్ట్ చేసుకుంటారు. సో అంటే అది కాంప్లికేటెడ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్. స్టార్టింగ్ లో ఏమో మందులతోటే కంట్రోల్ చేస్తారు. సో HbA1c 8, 9, 10 పెరుగుతూనే ఉంటుంది విత్ టైం. డిజీజ్ కాంప్లికేట్ అవుతూనే ఉంది కదా. ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది బాడీలో. మనం ఇంకా ఇన్సులిన్ లోపలికి పంపించి ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది అది కూడా ఆపేస్తాం. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి బాడీకి అవసరం పడదు, బాడీ ఏమో ప్రొడ్యూస్ చేయదు. అవును సార్, అవును. సో అటువంటప్పుడు ఏం చేయాలంటే హోమియోపతి మెడిసిన్ ఫస్ట్. సెకండ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి అండ్ వెయిట్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి చేయాలి. మళ్ళా దాని తర్వాత ఏం చేయాలంటే, మీకు ఒకవేళ షుగర్ వ్యాధి ఉంది, కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి, ఏదైనా హోమియోపతి మెడిసిన్ తోటి కంట్రోల్ అవుతుందా అంటే ఒక మెడిసిన్ చెప్తాను నేను. ఆరం సల్ఫ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది 1 mg పొటెన్సీ, డైలీ ట్వైస్ అ డే, మార్నింగ్ 5 drops, ఈవినింగ్ 5 drops వాడాలి. దాంతో మీ షుగర్ లెవెల్స్ ఏమో కొంచెం నార్మల్కి రావడం స్టార్ట్ అవుతాయి. పూర్తిగా రివర్స్ అవ్వాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. అదొకటి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొందరికి ఇన్సులిన్ వాడుకుంటూ కూడా షుగర్ లెవెల్స్ 200, 300 ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కూడా ఈ చెప్పిన మందు వాడితే కొద్దిగా వాళ్ళకు రిజల్ట్ అనిపిస్తుంది. అంటే 300 నుంచి 250, 200కి వస్తుంది. అప్పుడు వాళ్ళకి భరోసా వస్తుంది కదా, హోమియోపతితో తగ్గుతుందని. అప్పుడు మన దగ్గరికి రావచ్చు. మళ్ళీ ఈ షుగర్ వ్యాధి వల్ల, ఇన్సులిన్ వాడడం వల్ల, ఇవన్నిటి వల్ల నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. సో అవి కూడా రివర్స్ అవుతాయి అన్నమాట. ఇవి చేసుకుంటూ హోమియోపతి మన దగ్గర కూడా హోలిస్టికల్ ట్రీట్మెంట్ వాడుతూ మనం పేషెంట్ టు పేషెంట్ మందులు వేరేగా ఇస్తాం. దాని తర్వాత పేషెంట్ టు పేషెంట్ హోమ్ రెమెడీ కూడా చెప్తాం. సో అట్లనే ఇప్పుడు నేను ఒక హోమ్ రెమెడీ చెప్తాను, అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనం చాయ్ తీసుకుంటాం. ఇప్పుడు అన్ని చాయ్ తీసుకున్నా కానీ ఏ ఐటమ్ లో కూడా మనం షుగర్ వేయడం ఆపేస్తాం. అవును, అవును సార్. దాని బదులు షుగర్ ఫ్రీ వేస్తాం. కానీ ఆ షుగర్ ఫ్రీ వేయడం వల్ల ఏమైతుంది, దాంట్లో ఆస్పర్టేమ్ ఉంటుంది. అది లివర్ ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. సో అందుకే అది హెల్త్ కి మంచిది కాదు. సో దాని బదులు ఇంకో మనం ఎటువంటి సబ్స్టెన్స్ చూస్ చేసుకోవాలంటే, షుగర్ లాగా టేస్ట్ ఉండాలి కానీ షుగర్ చేసే డ్యామేజ్, ఈ షుగర్ మనం ఏదైతే దాని బదులు వాడుతున్నామో అది మన బాడీ మీద అంత డ్యామేజ్ చేయొద్దు. సో స్టీవియా అనేసి వస్తుంది ఒకటి, ప్లాంట్ డిరైవ్డ్. అది చెట్లకెళ్ళే వస్తుంది. టేస్ట్ కూడా షుగర్ లాగా ఉంటది, కానీ దాంట్లో క్యాలరీలు చాలా చాలా తక్కువ.
సో అది మీరు వాడండి. అది వాడడం వల్ల మీకు చాలా హెల్త్ కి బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే అది మనకి ఎక్కడ అవైలబుల్ గా దొరుకుతుంది? మీకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ కూడా దొరుకుతుంది. స్టీవియా ఓకే ఓకే. అది వాడడం వల్ల చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. సో ఈ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వాడకుండా సార్ చెప్పిన ఆల్టర్నేటివ్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చాలా బాగా చెప్పారు సార్. అండ్ అలానే ఇప్పుడు మరి మనకి ఇన్సులిన్ అనేది చిన్న వయసులో వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు ఒక్కొక్కరు, అంటే బాగా ఎక్కువ డయాబెటిక్ ఉన్న వాళ్ళు. సో మరి అలాంటి వాళ్ళకు కూడా మీరు చెప్పింది వాళ్ళకి గుడ్ సొల్యూషన్ గా ఉంటుందంటారా? అవును, ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటుందా సార్? ఓకే ఓకే. సో ఎన్ని డేస్ లో వాళ్ళకి మాక్సిమం అంటే వాళ్ళు రిజల్ట్ చూడగలుగుతారంటారు? ఇప్పుడు నేను చెప్పిన హోమియోపతి మెడిసిన్ తోటి కొద్దిగా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కదా, వాళ్ళకు 2 months to 3 months పడుతుంది టైం. మనం మన డయట్లో కానీ, బాడీలో కానీ, మెడిసిన్స్లో కానీ, న్యాచురల్ మెడిసిన్స్ కదా ఇప్పుడు హోమియోపతి. సో ఇటువంటి దాంట్లో మనం చేంజెస్ చూడాలంటే మినిమం ఒక 3 months ట్రై చేయాలి మనం. అవును సార్, అవును. సో అట్లా చేస్తే వాళ్ళకు రివర్సల్ సైన్స్ కనిపిస్తాయి. అండ్ సార్ మనకి ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అంటే ఇంకా డయాబెటిస్ రాదు, స్టార్టింగ్ లెవెల్ మేబీ ప్రీ రావచ్చు డయాబెటిక్ అని అంటారు కదా. సో మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని మీరు చెప్పే మెడిసిన్ అది యూజ్ చేయొచ్చు అంటారా? నేను చెప్పిన మెడిసిన్ వాడొచ్చు, నేను చెప్పిన స్టీవియా కూడా వాడొచ్చు. సో వాళ్ళకు దాంతోటే రివర్స్ కూడా అయిపోతుంది. ఓకే. సో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, డయాబెటీస్ ని ఈజీగా మనం హోమియోపతి ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఇన్సులిన్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈజీగా మనం ఈ హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు అని సార్ చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ అలానే షుగర్ బదులు ఏది ఆల్టర్నేటివ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అని కూడా సార్ బాగా చెప్పారు కదా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మాకు కామెంట్స్ లో కూడా తెలపొచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.